ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేనివాడు, అంటే ప్రకృతి యొక్క గుణాలేవి అంటనివాడు. అందుచేత శివనామ స్మరణంతోనే సకల జనులను పరిశుద్ధము చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు, ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేనివాడు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలమునకు వశము అందని కానివాడు. అందుకే సదాశివుడు అంటాము. అంతయు శివుడే. అందుకే అందరూ దేవతలు శివారాధకులే. బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు సదా శివలింగారాధన చేస్తుంటారు. పరమశివుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనటం అసంభవం. అది విష్ణువు, బ్రహ్మలకు కూడా అసాధ్యం. మరొక ఇతిహాసములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి. పరాశక్తికి 3వ నేత్రం ఉండేది. అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురు నిరాకరించారు. ఆమె నచ్చజెప్పిన పిమ్మట శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతు పెట్టాడు. అది తనను వివాహమాడిన అనంతరం 3వ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి వివాహానంతరం శివుడికి 3వ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ 3వ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతీలను సృష్టించాడు. ఆ ముగ్గురమ్మలను ఈ త్రిమూర్తులు పరిణయమాడారు అని ఉంది. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. ఢమరుకం శబ్దబ్రహ్మ స్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతునికి జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్వజించమని, ఆసనం పైన పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. ఆయన పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సంగానికి, నంది ధర్మదేవతకు, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. శివుడు కేవలం రుద్ర స్వరూపమే కాక ప్రేమ స్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించవచ్చును. రుద్ర స్వరూపముగా అయితే శివుడు మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచ గణాలుగా దర్శనమిస్తే, శాంతి స్వభూవునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథస్వామి, వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. దక్షిణమూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువుల మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.